శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శివాయ గురవే నమః. ఓం నమః చండికాయ. నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని. త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణమ్మ. శ్రీకృష్ణ శరణమ్మ. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపదగామినిలో 150వ రోజు ప్రవచనం. మన రామచరిత మానసు ఇవాళ రేపు కూడా రామచరిత మానసం ఉంటుంది. శని ఆదివారాలు ప్రవచనం ఉండదు. మళ్ళీ సోమవారం నాడు ప్రవచనం ఉంటుంది. శని ఆదివారాలు అరుణాచలం వెళ్ళి ఒక 2 ప్రదక్షిణాలు చేసి వద్దామని అనుకుంటున్నాను. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. కాబట్టి మనం మొదలడానికి వెళ్దాం. మహాదేవ్ చెప్పమ్మా. సహసబాహు సహసబాహు సురనాథు త్రిశంకు సురనాథ త్రిశంకు ఎహినా రాజమద్. లక్ష్మణుడు రాముడికి చెప్తున్నాడు, అయ్యా రాజ్యం వచ్చేసేటప్పటికి రాజ్యాన్ని ఎవరికి వాడిని నిష్కంటకం చేసుకుందాం అనుకుంటాడు. ఎందుకనంటే కృష్ణుడు ఏమి చేశాడు చెప్పండి. కృష్ణుడు చాలా మంచివాడు, కానీ ఆ పదవి వచ్చేసేటప్పటికి బ్రహ్మ సాక్షాత్తు సప్తరుషుల చేత బ్రహ్మరథం పట్టించుకుంది. కాబట్టి అలాగే ఈ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాడు. అలాగే సహసబాహు కార్తవీర్యాలు, అలాగే నహుషుడు, వీళ్ళందరి గురించి చెప్తున్నాను. సహసబాహు సురనాథు త్రిశంకు ఎహి నా రాజమద్ రాజమద్ దీన్హ కలంకు కళంకు భరత కీన్హ యహ ఉచిత ఉపావు రిపు రిన రంచ నారాకబు కావు ఏక కీన్హి నహి భరత బలాయి నిజరే రామ జాని అసహాయి రామ జాని అసహాయి సముజీ పరిహి సోహ ఆసు విశేషి సమర సరోష రామ ముఖ పేకి ఎतना कहता नीति रस भूला रस बिटपू पुलक मिस पूला प्रभु पदबंदी शीस राज राखी बोली सत्य सहज बलभाषी अनुचित नाद न मानब मोरा भरत हमहि उपचार न तोरा कहा लगी सही रही मन मारे नाद साथ तन हाथ हमारे सहस्रबाहु इंद्रुడు త్రిశంకుడు మొదలగు వారినందరినీ రాజాధికార మదము కళంకితులు. రాజధికార మదం వాళ్ళని కళంకితులుగా చేసేలా ఇంద్రుడు రాజ్యం కోసం వాళ్ళు వెళ్ళి ఏం చేశాడు. అలాగే త్రిశంకుడు చూడండి, మనవాడేగా, వీళ్ళ వంశంలో వాడే త్రిశంకుడు. చివరికి వశిష్ఠుడిని ఎదిరించరా. అలాగే కార్తవీర్యార్జునుడు అలాగే ఇలా చేశాడు. శత్రుశేషముని రుణశేషాన్ని ఏ మాత్రము ఉపాయమును పన్ని ఉండవచ్చును. భరతుడు ఈ ఉపాయం రాజనీతి. శత్రుశేషం రుణశేషం ఉండకూడదు. ఉన్నారని కూడా అది పెరుగుతున్నది.
కాబట్టి భరతుడు ఈ పన్నాగాన్ని పన్ని ఉండవచ్చు కదన్నయ్య. కానీ మీకు సహాయపడు వారు ఎవరునూ లేరని తలచే కాబోలు నిరాధారంతో ఈ పనికి పూనుకుంటా భరతుని వంటికి ఎంత మాత్రం తగదు. అది భరతుడికి ఇది ఎంత బదులుగా నీకెవరు సహాయపడలేరు అనుకుంటున్నాడు అంటే అదే నీకు సహాయంగా నేనున్నా అన్నయ్య అని చెప్పడం. నేడు సమరములో దోష పరాక్రమలను రుచి చూచి అతడు తన తప్పును తెలుసుకొనగలడు. అది నేడు సమరంలో నీ రోష పరాక్రమలు నా రోష పరాక్రమలు అతను తప్పు తెలుసుకుంటాడు భరతుడు. అతను ఏమనుకున్నా అంటే ఈ చతురంగ బలాలు అతను రక్షిస్తాయని. ఇక్కడ వాల్మీకి రామాయణంలో కూడా ఇలాగే ఉంది. లక్ష్మణుడు పాపం భరతుడిని కొంచెం తప్పుగా అంచనా వేశాడు. రాముడు ఆందోళన పడ్డాడు చూడండి. ఎందుకని భరతుడు ఎక్కడ రాజ్యాధికారాన్ని స్వీకరించడో అని ఆయన ఆందోళన పడ్డాడు. భరతుడు ఎక్కడ రాజ్యాకాంక్ష కోసం రాముడిని మీద యుద్ధానికి వస్తాడు అని లక్ష్మణుడు కూడా అతన్ని అనుమానించాడు. భరతుడు ఈ విధముగా పలికి లక్ష్మణుడు ఔచిత్యమును మరిచెను. ఔచిత్యాన్ని మర్చిపోయాడు. చూసారా, ఇక్కడ చక్కటి కవి కాబట్టి ఈ మాట అన్నాడు. వాడు ఎంతటి వాడైనా సరే అండి తప్పు చేసినప్పుడు తప్పు అని చెప్పాలి. హనుమంతుడు అంతటి వాడిని పట్టుకుని వాల్మీకి నీ కోతి బుద్ధి చూపించుకున్నావు అన్నాడు వాల్మీకి రామాయణంలో సుందరకాండ. ఎందుకంటే రమండోదరు సీత అనుకుంటావు నువ్వు. అంగదుడిని పట్టుకుని దురాత్మన అన్నాడు, దుర్మతే. అందుకని వాడు మంచివాడే, కానీ అప్పుడు అన్న మాట మంచిది కాదు. ఈ రామాయణం మనం బాగా అర్థమైతే మనకి ఆ క్యారెక్టర్ డిస్క్రిమినేషన్ అనేటువంటిది అర్థం. ఇప్పుడు మన దృష్టిలో తెలుసా, ఒకటి మంచి అనుకోండి, వాడికి ఏది చేసినా మంచి. ఇక్కడ మనం దెబ్బతింటాం. మనలో చాలా మంది దెబ్బతినేది ఎక్కడంటే వాడు మంచి, ఇక వాడికి ఏమన్నా చేయదు, వాడు మంచి, వాడు కాబట్టి ఆ పని చేశాను. వాడు చెడు చేశాడు, వాడికి ఏం చేసినా చెడు. అంటే ముందర మనం వాడి మీద ఒక బ్రాండ్ వేసేస్తాం, స్టాంప్ ఇట్. ఇప్పుడు ఇది సినిమా కాదు సార్. విలన్ ఎప్పుడు చెడ్డ పనులు చేయడానికి, హీరో ఎప్పుడు మంచి పనులు చేయడానికి. ఇది జీవితం. నువ్వు చెడ్డ అనుకున్న వాడిని మంచి చేయొచ్చు, అప్పుడు నువ్వు వాడిని ఖచ్చితంగా ఇది మంచి అని చెప్పగలకుండా. ఇది కవికి ఉండాల్సిన లక్షణం. అందుకే తులసిదాస్ ఒక మంచి కవి. అందుకని అతడు ఔచిత్యాన్ని మర్చిపోయి మాట్లాడాడు అన్నాడు. అలాగే ఔచిత్యాన్ని మర్చిపోయి మాట్లాడు. నువ్వు చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి భరతుడితో నువ్వు ఎంత రామానుజుడు అయితే మాత్రం ఇంకా నీకు ఈ రామానుజుతో లక్షణం ఉంది. ఇప్పుడు ఒక ఆయన ఉండొచ్చండి, మహానుభావుడు, గొప్పవాడు, కానీ తప్పు చేశాడు, తప్పని చెప్పాలి. మనకి ఈ గొప్పతనం ముందర ఈ తప్పుని మనం కవర్ చేసి పారేస్తాం. ఏముందిలేండి అంటే మరి ఆయన నేను తప్పలేదు, ఆయన చేసిన నేను చేస్తే తప్పు వచ్చిందా, నేను చేస్తాను. సమాజం పాడైపోవడానికి ఇదే కాలం. తప్పుని తప్పనే చెప్పవలెను. వాడు గొప్పతనం అయితే ఎక్కడ వాడు గొప్ప ఆ గొప్పతనాన్ని అక్కడ మెంచుకో. దీన్ని దాంతో మళ్ళీ సపోజ్ మన దగ్గర ఇంకో లక్షణం, తప్పు చేశాను అనుకోండి, ఆ గొప్పతనాన్ని కూడా మనం మర్చిపో. మన దగ్గర ఈ రెండు లక్షణాలు ఉన్నాయి, ఎక్స్ట్రీమ్స్. గొప్పతనం అది వేరే విషయం, తప్పు. చెప్పండి. అతని వీరరస వృక్షము వెంటనే పుష్పించెను. అతని వీరరస వృక్షం అనే పుష్పించింది ఎవరిది? లక్ష్మణుడు వీరరసం అనే వృక్షం. ప్రభు చరణములకు ప్రణమిల్లి ఆయన పాదధూళిని శిరమున దాల్చి అతడు తన సహజమైన ఆవేశంతో పలికాడు. లక్ష్మణుడు, అన్నయ్య అగ్ని స్వామి నువ్వు కూడా అక్కర్లేదు, నేను ఒక్కడిని వెళ్తాను. స్వామి నేను చెప్పే విషయమును అనుచితమని అది స్వామి నేను చెప్పే విషయాన్ని అనుచితం అని భావించదు అన్నయ్య. భరతుని వలన మనకు తక్కువ హాని జరగలేదు. అది భరతుని వల్ల తక్కువ హాని అంటే మనకి ఎక్కువ హాని జరిగింది అన్నయ్య. ఈ దుష్కృత్యములను మనం ఎంతవరకు సహింపగలము? అది ఈ దుష్కృత్యాలను మనం ఎంతవరకు సహించగలం? సరే, మనని వాడు నీకు రావాల్సిన రాజ్యం వాడు తీసుకున్నాడు, సరే సహించాం. వనవాసాలకు పంపించాం, వదిలేసాం. ఇప్పుడు మళ్ళీ వస్తున్నాడు, ఇంకెన్నాళ్ళు సహిస్తాం? ఇంకా సహించలే. ప్రభువు నా సమీపమునే ఉన్నప్పుడు, ధనసు చేతిలో ఉన్నప్పుడు, అది ప్రభు మీరు నా దగ్గర
నా చేతిలో ధనుస్సు ఉన్నప్పుడు, మీరు నా చేతిలో ఉన్నప్పుడు నా మనసు ఎట్లా ఓర్చుకొనును? అది నా మనసు ఎట్లా ఓర్చుకుంటున్నానయ్యా? దోహ దోహ. క్షత్రి జాతి రఘుకుల జనం, క్షత్రి జాతి రఘుకుల జనం, రఘుకుల జనం, రాము అనుగా జగుజాన, రాము అనుగా జగుజాన, జగజాన, లాతహు మారే, లాతహు మారే, చెడతి సిర, చెడతి సిర, నీచుకో దూరి సమాన, నీచుకో దూరి సమాన. నేను క్షత్రియుడను, నేను రఘువంశమున జన్మించిన నేను వాడను, క్షత్రియుడను, రఘువంశంలో జన్మించిన వాడు, శ్రీరాముని అనుసరించు శ్రీరాముని అనుసరించు సేవకుడు. ఇది లోక విదితము, అందరికీ తెలుసు కదా. అటువంటి ధూళి కంటను నీచమైనదేది, అది కానీ అది కూడా కాలితో తన్నినచో పైకి లేచి శిరముపై అది ధూళి కంటే నీచం, కానీ అదే తన్నేమనుకో కింద నీచం అంటే తక్కువ తీస్తున్నాం, అది కూడా తన్నేటప్పటికీ అది నీచేంది, అది నీ తల మీదకి ఎక్కుతుంది కదా. జోరి ఊటి కరజోరి రజాయసుమాగా, రజాసుయమాగా, మనహు బీర్, మనహు భీర్, रस सोवत जागा, रस सोवत जागा, बादी जटा सिर, बादी जटा सिर, कसी कटी बाधा, कसी कटी बाधा, साज सरासनु, साज सरासन, सायकु हाथा, सायकु हाथा, आज राम सेवक, आज राम सेवक, जस लेवु, जस लेवु, भरत ही समर सिखावन देवु, समहु समर सिखावन देवु, राम निराधर, राम निराधर, कर फल पाई, सोवहु समरा, सोवहु समरा, सेज दो बाई, आई बना, बल सकल समाजु, प्रकट करवु, रिसपाचिल आजु, किमिकरि निकर, दलय मृगराजु, लेई लपेटी, लवाजिनि बाजु, तैसहि भरतहि, सेन समेत, प्राणुज निदरि, सानुज निदरि, निपातै केता, जो सहाय कर, शंकर आई, तो मारवु, रण राम दोहाई, ఈ విధముగా పలికి లక్ష్మణుడు నిలబడి అంజలి ఘటించి ఆజ్ఞాయి ఇస్తే ఈ భరతుడికి సహాయంగా శంకరుడే రాని, నేను ఆయన్ని యుద్ధంలో ఓడించి నీకు నేను ఆ భరతుడి పీడ కట్టించేస్తాను. నిద్రించిన వీరరసం మేల్కొనినదా, నిద్రించిన వీరరసము మేల్కొనిదా, నిద్రించిన వీరరసము మేల్కొనిదా అన్నట్లుగా ఉంటా. లక్ష్మణుడు శిరస్సున జడలను కొప్పుగా చేసుకొని, శిరస్సును జడను కొప్పులుగా కొట్టుకుని, నడుము నీరము కట్టుకొని, ధనుర్బాణాలను ధరించి ఇలా ధరించి సిద్ధమైపోయాడు. నేను శ్రీరాముని సేవకుడను, నేను శ్రీరామ సేవకుడను, కీర్తిని పొందుతా, భరతునికి గుణపాఠం నేర్పుతా, శ్రీరాముని అవమానించిన నేరానికి ఇద్దరం పూసే మీద పడుతుంది. ఒక మాట మీరు శత్రుఘ్నుడు ఈయన సొంత తమ్ముడు, సుమిత్ర కొడుకే, అయినా కూడా శత్రుఘ్నుడు కూడా శిక్షిస్తామని అంటున్నాడు. సరే పోనీ భరతుడు అంటే వేరే తల్లి కొడుకు అనుకోవచ్చు, కానీ శత్రుఘ్నుడు సొంత. రాముడికి ద్రోహం చేసిన వాడు ఎవడైనా సరే ఈయన చేస్తాడు. కాబట్టి వాళ్ళిద్దరూ భూసై మీద పడుకుంటారు. పరివారములన్నీ ఒకేసారి వచ్చుట మంచిదే అయినది. అది పరివారములన్నీ వచ్చడం ఒక విధంగా మంచిదే. నాలో దాగి ఉన్న క్రోధమును నేడు ప్రకటించెదను. నాలో ఉన్న దాచుకున్న క్రోధాన్ని ప్రకటిస్తాను. మళ్ళీ ఒకటి తర్వాత అలాంటాడు చూడండి. షేర్ ఖాన్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కాదు, 100 మందిని ఒకేసారిగా పంపించు, లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసి. అట్లుగానే
కాబట్టి ఈ మాట ఇప్పటిది కాదు, ఎప్పటిదో. లక్ష్మణుడు కూడా అన్నాడు, వీళ్ళందరూ ఒక్కసారిగా వచ్చి చాలా మంచి పని చేశారు, లేదా వీడి తర్వాత వాడి తర్వాత వీడు, ఎందుకు అందరినీ ఒకటేసారి సింహము గజాయుధములను సింహము గజాయుధములను చీల్చి చెండాడినట్లు, అది సింహమును గజములను చీల్చి చెండాడినట్టు, డేగ తన గోలతో పిట్టలను పట్టినట్లు, డేగ తన గోళ్లతో పిట్టల్ని పట్టుకున్నట్టు, భరతుని ఆయన సేనలతో సహా ఆయన సోదరుడైన శత్రువులతో యుద్ధ భూమిలో పరాజితులను కావించెదను. యుద్ధ భూమిలో పరాజితులు. శ్రీరామునిపై ప్రమాణం చేసి చెప్పుచున్నాను, నేను శ్రీరాముడి మీద ప్రమాణం చేసి చెప్తాను, శంకరుడే అతనికి సహాయపడిన శంకరుడే సాక్షాత్తు శంకరుడే ఆయనకి సహాయపడిన రణభూమిలో భరతుని మట్టి కరిపిస్తా. దోహా అతి సరోష మాకే లకను లకిసుని సపత్ ప్రవాణ సభయ లోకపతి చాహత్ బబరి బగానా. లక్ష్మణుడు క్రోధాగ్నితో మండిపడుటను చూచి అతడు చేసిన లక్ష్మణుడు కోపాగ్నులతో లోకములు కంపించేది. ఆదిశేషుడు కదండి. మన కిష్కింధాకాండలో కూడా కోపంతో ఈయన వెళ్తాడు ఆ కిష్కింధ లోపలికి, ఇది ఆ సుగ్రీవుడి మీద. ఒకసారి పాము బుసగొట్టినట్టు అనిపించింది సుగ్రీవుడు. లోకములు కంపించిపోయింది. ఇది ఇక్కడ కూడా రాని లోకపాలకులు తమ లోకములను వీడి భయంతో పారిపోవచ్చు. లోకపాలకులు కూడా వాళ్ళ లోకాలను వీడి భయంతో పారిపోవడానికి సిద్ధపడిపోతున్నారు. జగు భయ మగన గగన భయబాని లఖన బాహుబలు విపుల బకాని तात प्रताप प्रभाव तुम्हारा को कही सकई को जान विहारा अनुचित उचित काज किच होहु समुची करी बल कहा सबको सहसा करी पाचे पछताई कहे भेद बुधते बुधनाही सुनि सुर वचना लखन सकुचाने राम सिया सादर सनमाने कही तात तुम्हा नीत सुहाए सबते कठिन राज मधुबाई जो अचवत नृपा मात ही नाहि न साधु सभा जही से ही सिनहु लखन बल भरत सहीसा विधि प्रपंच महा सुनानाधीशा జగతంతయు భయంతో గడగడ వణికెను. ఆ జగతంతయు భయంతో వణికిపోయింది. అప్పుడు లక్ష్మణుని అపార బాహుబలమును ప్రశంసిస్తూ ఆకాశవాణి పలికింది. ఇది రామాయణంలో, వాల్మీకి రామాయణంలో లేదు. రాముడే చెప్తాడు, ఈయన ఏమిటా క్రోధం అంటూ ఒక మాట అంటాడు. నీకు రాజ్యం చేయాలని ఉంటే చెప్పు, నేను భరతుడికి చెప్పేస్తాను, భరతుడు నీకు ఆ రాజ్యం అప్పు చెప్పేస్తాడు. నయాను మరి ఏమిటో, లేకపోతే భరతుడి గురించి నువ్వు ఇలా అంటావు అని ఇక్కడ ఆకాశవాణి చేత చెప్పించారు. ఏమన్నారంటే, ఆకాశవాణి నీ ప్రతాప ప్రభావములను ప్రశంసించుటకు ఎవరికి సాధ్యము? అది నీ ప్రతాప ప్రభావములను ప్రశంసించడానికి కూడా ఎవరు ప్రశంసించలేరు.
నీ బల సామర్థ్యములను ఎవరు ఎరుంగగలరు? అది నీ బలం ఇంత ఎవరు చెప్పారు? కానీ ఏ కార్యమునైనా ఉచిత అనుచితములను బాగుగా పరిశీలించి చేయవలెను. అది ఏ కార్యమైనా కూడా ఉచితానుచితం. ఇప్పుడు ఈ పని చేయొచ్చా చేయకూడదా ఇవన్నీ బాగా పరిశీలించి చెయ్యాలి నాయన. అప్పుడు అందరూ మెచ్చుకుంటారు. అప్పుడు అందరూ మెచ్చుకుంటారు. అనాలోచితముగా తొందరపాటుతో తొందరమైన పశ్చాత్తాపడు బుద్ధిమంతుల లక్షణం కాదు. వేదములు బుధులు వేదములు కానీ బుధులు పండితులు నొక్కి ఒక్కానిస్తున్నది ఏంటంటే ముందర చేసేసి తర్వాత పశ్చాత్తాపడటం ఎందుకు? కాబట్టి పని చేయడానికి ముందరే 1-2 సార్లు ఆలోచించుకుని చేయాలి నువ్వు. అంతే తప్పితే నువ్వు ఇప్పుడు ఆలోచిస్తాను నాన్న తప్ప. ఈ దివ్య వచనములను విని లక్ష్మణుడు పునరాలోచనలో పడెను. అది అప్పుడు పునరాలోచనలో పడ్డాడు. శ్రీరాముడును సీతాదేవియు ప్రేమాదరములతో ఇట్లు పలికిరి. అప్పుడు శ్రీరాముడు సీతాదేవి కూడా ప్రేమతోను ఆదరముతోను ఇలా పలికారు. నాయన నీవు పలికినది లోక సహజమే. పలికినది లోక సహజం కానీ అది భరతుడికి సంబంధించింది కాదు. నువ్వు అన్నది కరెక్టే కానీ అది రాజ్యమదు ఎవరినైనా ఉన్మత్తులు అంటే పిచ్చివాణి చేసి సాధు పొంగవులను సేవింపని వారు సాధు పొంగవులని కూడా అసాధుల్ని చేసేది. రాజ్యాధికారము దిరిచే ఉన్మత్తులయ్యదరు. రాజ్యాధికారము అదిరిచే రాజ్యాధికారం వచ్చిన వాళ్ళు ఉన్మత్తులు పిచ్చి వాళ్ళు అయిపోతారు. అంటే అదంటే పిచ్చి మదం ఎక్కుంటారు. కానీ లక్ష్మణ వినుము, బ్రహ్మ సృష్టిలో ఇంతవరకును భరతుని వంటి ఉత్తముని కని విని ఎరగము. ఆయన లక్ష్మణ జాగ్రత్త, బ్రహ్మ సృష్టిలో ఇంతవరకు భరతుడి వంటి వాడిని కని విని, ఇది బాగా గుర్తుపెట్టు. భరత హి హోయి న రాజమధు విధి హరిహర పదపాయి కబహు కి కాజీ సీకరణి చీర సింధు బినసాయి బ్రహ్మ విష్ణు మహేశ్వర పదవులు ఈ అయోధ్య నగరమునకు రాజు కాదు, ఇంద్ర పదవి కాదు, బ్రహ్మత్వం, విష్ణుత్వం, శివత్వం లభించిన భరతుడు రాజ్యమదమునకు లోను. ఇంకా అయోధ్య రాజ్యాధికారం అయోధ్య రాజ్యం త్రిలోకాధిపత్యం కాదు. విష్ణు ఇంద్ర పదవి కాదు, ఆ పైన బ్రహ్మ విష్ణు మహేశ్వర పదవులు ఈయనకు లభించిన ఆయన మదానికి లోను కాదు. ఈ అయోధ్య నగరం వస్తే ఆయన మదానికి లోను అవుతాడు ఆ భరతుడు. అనగా పుల్లని గంజి బొట్లు కొన్నింటిని చిలకరించినంత మాత్రం విరిగిపోవునా? ఇప్పుడు పాల సముద్రం ఇందే. ఇప్పుడు పాలల్లో కొంచెం గంజి వేసాం అది విరిగిపోతుంది, అది సముద్రం. కొన్ని పుల్లని గంజి బొట్లు కొన్ని బొట్లు వేసాం విరిగిపోతుంది, అది తిరగదు కాబట్టి అది కాదు. తిమిరు తరుణ తరణిహి మకు గిలయి గగన మగన మకు మేఘహి మిలయి గోపద జల గూడహి గడజోని సహజ చమ బరు చాడై చోని మసకు ఫూకా మకు బేరు ఉడాయి పోయి నా నృపమధు భరతహి బాయి లఖన తుమ్హారా శపథ పితు ఆనా శుచి సుబంధు నహి భరత సమాన సగుణ కీరు
సగుణ కీరు అవగుణ జలు తాత అవగుణ జలతాత నిలహి రచయి నిటకి రచయి పరపంచు విధాత పరపంచు విధాత భరతు హంస రవివంశ భరత హంస రవివంశ రవివంశ తడాగా తడావా జనమికీన్హ జనమికిన్హ గుణదోష విభాగ గుణదోష విభాగ దహి గుణపయ కహి గుణపయ తజి అవగుణ భారి అవగుణ భారి నిజ జస జగత్ నిజ జస జగత్ కీన్హి ఉజియారి కిన్హ ఉజారి कहत भरत కహి భరత్ गुणशील सुबाहु గుణశీల సుబాగు प्रेम पयोधि ప్రేమ పయోధి మగన రఘురావు మఘన రఘురావు మధ్యాహ్న సూర్యుని అంధకారము కబలించుగా అది మధ్యాహ్నమైనటువంటి సూర్యుడిని అంధకారము కబలించవచ్చుగాక అనంతాకాశము మేఘములలో పూర్తిగా అది విలీనమైపోవు అనంత ఆకాశము మొత్తము మేఘాలతో నిండిపోవచ్చు. అది ఇప్పుడు కాదు, ఇప్పుడు మనకి కనిపించే ఆకాశం మేఘావృతం కావచ్చు. ఇక్కడ మేఘాలు ఉండగా ఒక చోట సూర్యుడు వెలుగుతుంటాడు, కానీ మొత్తం ఆకాశంతో మేఘాలు ఉండవచ్చు. సముద్రమును ఆపోషణము పట్టిన అగస్త్యుడు, అది సముద్రమును మొత్తం అంతా ఒక్క గుటకలో తాగేసిన అగస్త్యుడు, గోష్పాదమంత నీటిలో గోష్పాదమంత నీటిలో మునిగాడు. సముద్రాన్ని అలాగే గోష్పాదము అంటే ఒక ఆవు కాలు పట్టే నీరు ఉంది, అందులో మునిగిపోయింది. సముద్రాన్ని మింగలిగిన అగస్త్యుడు మునిగిపోవచ్చు కాక. పృథ్వీ తన సహజమైనటువంటి సహనశీలత్వాన్ని కోల్పోవచ్చుగాక. దోమల నిట్టూర్పులకు మేరు పర్వతం ఎగిరిపోగాక. దోమలు అన్నాయి, దానికి మేరు పర్వతం ఎగిరిపోవచ్చు, పోతే పోవచ్చు. సోదర భరతునకు రాజ్యమదు ఎన్నటికి సోదరా లక్ష్మణ గుర్తుపెట్టుకో, భరతుడికి రాజ్యమదం మాత్రము. ఇప్పుడు ఇందాక చెప్పినవన్నీ జరుగుతాయా? అవి జరిగితే జరగవచ్చు, జరగవు కానీ జరుగుతాడు. కానీ భరతుడికి మాత్రం రాజ్యమదం ఎప్పుడు. లక్ష్మణ నీ మీద తండ్రి గారి మీద ప్రమాణం, నీ మీద తండ్రి గారి మీద కూడా ప్రమాణం చేస్తున్నాను. ఎక్కడను దొరకడు. భరతుడి వంటి సర్వశ్రేష్ఠుడైనటువంటి సోదరుడు దొరకండి. నాయన సద్గుణములు కల పాలను, అది సద్గుణము, నీటిని కలిపి, అది సద్గుణముల వంటి పాలను, నిర్గుణముల వంటి నీటిని కలిపి సృష్టించాడు. అది కలిపి నీటి చుట్టూ బ్రహ్మ ఈ సృష్టిని సృష్టించాడు ఆయన. కానీ సూర్యవంశం అనే సరస్సులో సూర్యవంశం అనేటువంటి సరస్సులో భరతుడు అనేటువంటి హంస ఏం చేస్తుంది? పాలును తాగేసి నీటిని బతికేస్తుంది. అలాగే సద్గుణములు అనేటువంటి ఆయన స్వీకరించాడు, నిర్గుణాలను ఆయన వదిలించాడు. దుర్గుణాలు నీరక్షీరములను అనగా గుణదోషములు వేరు చేశాడు. సద్గుణ రూపమైన పాలన నీటి ధరించి అతడు యశమును ప్రపంచమును ప్రకాశింపజేశాడు. భరతుని గుణశీల స్వభావాలను ప్రేమ సాగరమును మునిగిపోయాడు. ఆయన గుణశీలాలను వర్ణిస్తూ ఆయన ప్రేమ సాగరంలో మునిగిపోయాడు. అంటే చాలా అంటే ఫీల్ అయి చెప్పాడు ఈ మాటలు, ఊరికే చెప్పలేదు. ఆ ఫీల్ అయి చెప్పినటువంటి మాటల ఫీలింగ్ ఈయనకి అర్థమైంది. వారికి సుని రఘువర బాణి విబుధ దేఖి భరత్ పరహేతు సకల సరాహత రామ ప్రభుకో కృపానికేతు. శ్రీరామచంద్రుని పలుకులను విని భరతునిపై ఆయనకు గల ప్రేమను చూచి దేవతలు ఆయనను శ్లాఘించారు. అది శ్రీరాముడి మాటలు విని భరతుల మీద ఆయనకున్న ప్రేమను తెలుసుకున్నారు దేవతలు. ఆయన శ్లాఘించారు, ఆయన ప్రశంసించారు. శ్రీరాముని వంటి దయామయుడయ ప్రభు ఎవరు అని పొగిడి. శ్రీరాముని వంటి దయామయుడు ప్రభు ఇంకెవరున్నారు? ఆహా, దూరంగా ఉన్నాయని ఎంత అర్థం చేసుకున్నాడు చూడండి. మనము మనుషులను అర్థం చేసుకోవడంలోనే ఉంటుంది. మనం చాలా మంది ఫాస్ట్ కన్క్లూడెన్స్. అప్పటి వరకు అదనమాటాడు ఏదో చిన్న పనిలో
నీకు కొంచెం దూరంగా ఉన్నాడు. అంతేనండి, ఆయనకి నేను ఎక్కడ గుర్తొస్తాను, అయిపోయింది, ఫినిష్. ఇంతవరకు నీతోనే ఉన్నాడు కదా ఆయన, ఇంతవరకు నీతోనే ఉన్నాడా? ఏదో ఇప్పుడు అక్కడ ఆయనకి నేను ఎక్కడ గుర్తొస్తాను అంటే ఇప్పటి వరకు చేసినంతా కూడా ఎలా అవుతుంది? మరి శ్రీరాముడు అలా అనుకున్నాడే చెప్పండి, చెప్పండి. जो न होता जग जन्म भरत को सकल धर्म दुरधरणी धरत को भरत को कवि कुल अगमा भरत गुण गाता को जान ही तुम्हा बिनु रघुनाथा लखन राम सिया सुनि सुरभानी अति सुख लहु ना जाई बकानी इहा परतु सब सहित सहाय मंदाकिनी पुनीता नहाय सरित समीपा राखी सब लोगा मागी मातु गुरु सचिव विनियोगा चले भरतु जहां सिंहा रघुराई साध निषाद नादु लघुबाई समुझी मातु करतब सकुचाही करत कुतरका कोटि मनमाही राम लखन सिया सुनी मम नाउ उटी जनी अनत जाही తజి తావు. ప్రపంచంలో భరతుడు జన్మించినచో భూమిపై ధర్మమును నిలబెట్టడి వారెవరు? అది ప్రపంచంలో జన్మించనిచో భూమి మీద ధర్మం నిలబెట్టేవారు. రఘునాథ, కవులకు కూడా ఊహల కందని భరతుడి గుణములను కూర్చి నీవు తప్ప ఇతరులు ఎవరు కవులకి కూడా ఊహించడానికి కూడా తెలియని ఆయన గుణములు రఘునాథ నువ్వు కాబట్టి తెలుసుకోగలిగావు అని దేవతలు శ్లాఘిస్తున్నారు. శ్రీ సీతారామ లక్ష్మణులు ఈ దివ్యవారిని విని అంతులేని ఆనందమును పొంది సీతారామ లక్ష్మణులు ఈ మాట విని ఎంతో ఆనందాన్ని పొందారు. ఇక్కడ భరతుడు తన పరివారములతో కూడి పవిత్ర మందాకినిలో స్నానములు ఆచరించారు. ఇక్కడ ఈయన భరతుడు ఏం చేస్తున్నాడు? ఈయన పవిత్ర మందాకినిలో స్నానము చేసి అందరినీ మందాకిని తీరమున ఉంచి తల్లుల యొక్క, గురువుల యొక్క, మంత్రుల యొక్క ఆజ్ఞలను పొంది నిషాదరాజుని శత్రుఘ్ని తన వెంట పెట్టుకుని భరతుడు శ్రీ సీతారాములను చోటికి బయలుదేరాడు. అక్కడ స్నానం చేశాడు. తల్లుల ఆజ్ఞ, గురువు ఆజ్ఞ తీసుకుని అందరినీ అక్కడ చేపెట్టి ఆయన మాత్రం గుహుడిని, తర్వాత శత్రుఘ్ను వీళ్ళిద్దరిని వెంట పెట్టుకుని ఈయన శ్రీరాముల దగ్గర సీతారాముల ప్రదేశానికి వెళ్ళాడు. అతడు తన తల్లి కైకేయి చేసిన కృత్యములు తలుచుకుని శ్రీ సీతారామ లక్ష్మణులు నా రాకను వినగానే ఆ స్థలమును వదిలి వేరే ప్రదేశంలోకి వెళ్ళదురేమో అని జంకుతూ ఆలోచనలో పడెను. ఆయన ఒక ఆలోచన, కైకేయి ఇంత పని చేసింది, అటువంటి వాడి కొడుకు మొహం మనం ఎలా చూస్తాం అన్న దాంతో భరతుడు వచ్చాడని తెలుసుకుని వాళ్ళు ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్ళిపోతే అని పాపం ఆయన బాధపడ్డాడు. భరతుడు मातु मते महु मानी मोही जो कछु करही सो तोरा अग अवगुनु चमी आदरही समुजी आपनी ओरा వారు నన్ను మాతృపక్షం వాడినని భావించి ఏమైనా చేయవచ్చు. వాళ్ళు మాతృపక్షం వాడు అంటే విడిగోళ్ళ తల్లి బుద్ధులు విడికి వచ్చి ఉంటాయి, వాళ్ళు ఏమైనా చేసిన కానీ వారట్లు చెయ్యరు. కానీ వెంటనే రాముడికి నా గురించి తెలుసు,
వారు లక్ష్మణ మా వదిలి కూడా నా గురించి తెలుసు. వారు తమ సహజ స్వభావమును బట్టి నా పాపములను అవగుణములను పరిగణింపక అది మన్నించినను తప్పగా ఆదరింపగలరు. వాళ్ళు చాలా సహజమైనటువంటి ప్రేమ స్ఫూర్తులు వాళ్ళు. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, ఖచ్చితంగా నన్ను ఆదరిస్తారు, ఖచ్చితంగా నన్ను ఆదరిస్తారు. జౌ పరిహరహి జౌ పరహరహి మలిన మనుజాని మలిన మనుజాని జో సన్మానహి జో సన్మానహి సేవకు మాని సేవకు మాని మోరే శరణ మోరే శరణ రామహి కీర్తన పనహి రామహి పనహి రామహి కీ పనహి రామ సుస్వామి దోసు సబు జనహి జనహి జగ జస భాజన్ చాతక మీనా నేమ ప్రేమ నిజ నిపుణ నవీన అసమన గుణత్ చలే మగ జాత సకుచ సనేహ శిథిల సబు గాత ప్రేరతి మనహు మాతు కృత కోరి చలత్ భగతి బల ధీరజ ధోరి జబు సమజత్ రఘునాథ సుబాహు తబ పత్ పరత్ ఉతాయిల పావు భరత్ దశాతహి అవసర కైసి జల ప్రవాహ జల అలి గతి జైసి జల అలి గతి జైసి देखी भरत कर सोच सनेहु बा निषादा तेहि समय विदेहु నన్ను మలిన మనస్సుగా భావించి వాళ్ళు నన్ను దండిస్తే దండించవచ్చు, లేక సేవకుడిని నన్ను ఆదరించును కాక. అది లేదా సేవకుడు పాపం వీడికి ఇదేం తెలియదులే అని నన్ను ఆదరిస్తే ఆదరించవచ్చు. వాళ్ళు నన్ను దండించినా ఆదరించినా త్యజించు అంటే వదిలేయండి. త్యజించడం సేవకుడు నన్ను విడిచేయండి అని వదిలేయచ్చు. సేవకుడునని నన్ను ఆదరించు. నాకు శ్రీరాముని పాదుకలే శరణ్యములు. నాకు శ్రీరాముని అంటే ఆయన వదిలేసిన ఆయనే నాకు శరణ్యం. శ్రీరాముడు గొప్ప ప్రభువు, వదిలేసిన ఆయనే నాకు శరణ్యం, ఆయన ఆదరించిన ఆయనే శరణ్యం. ఇదే అండి భక్తి అంటే, గురువు మీద కానీ దేవుడి మీద కానీ. అది ఉన్నవాడికి తత్వబోధ అర్థం, లేని వాళ్ళు ఊరికే కబుర్లు చెప్తారంటే. వాళ్ళు ఎన్ని గంటలన్నా చేయండి, ఎన్ని క్షేత్రాలన్నా తిరగనండి, ఏమైనా తర్వాత శ్రీరాముడు గొప్ప ప్రభువు, ఈ దాసుడు నిజంగా దోషి. ఈ రాముడు గొప్ప ప్రభు, ఈ దాసుడు ఈ భరతుడే నిజమైన దోషి. ప్రపంచములో చాతక పక్షులు చేపలు యశమునకు పాత్రములు. అది ప్రపంచములో చాతక పక్షులు చేపలు యశమునకు పాత్రలు. ఏలనన అవి తమ నియమములను ప్రేమను నిత్యనూతనముగా చేసుకున్నట్లో సమర్థములు. అది ఎప్పుడు వాళ్ళ నీతి నియమాలను అవి ఎప్పుడు తప్పవు. అందుకని ఏంటంటే అవి వాటి యశ కీర్తికి ఎక్కేవని ఆలోచించుచు భరతుడు వారి నివాస ప్రదేశమును సమీపించుచుండెను. ఇట్లు ఆలోచిస్తూ ఆయన వాళ్ళ నివాస ప్రదేశాన్ని సమీపిస్తున్నాడు. సంకోచముచే ప్రేమ పారవశ్యములచే అతడు విహ్వల స్థితిని అనుభవించుచుండెను. సంకోచంలో అతను విహ్వల అంటే తన అధీనంలో లేని స్థితిని అనుభవిస్తున్నాడు. తల్లి దుష్కృత్యముల వలన మనసు అతను వెనుకకు లాగుచున్నది. అది తల్లి దుష్కృత్యముల అతని మనసు వెనక్కి లాగుతుంది. ధైర్యము తన ఎద్దుల జంట అతన్ని ముందుకు తీసుకొని పోవచ్చుండెను. ఆయన్ని తల్లి దుష్కృత్యాలు వెనక్కి లాగుతాయి,
కానీ ఆయన ఒక 2 ఎద్దుల జంట ముందరికి. ఒకటి ధైర్యం, రెండోది భక్తి. శ్రీరాముడి పట్ల ఉన్నటువంటి ధైర్యము, ఆయన ధైర్యం ఏంటంటే శ్రీరాముడు భక్త పరాధీనం, శ్రీరాముడి మీద ఉన్నటువంటి భక్తి, ఇవి ఖచ్చితంగా నన్ను ఆయన రక్షిస్తారు, ఆయన నన్ను చేరదీస్తారు అన్న ధైర్యము, ఆయన మీద భక్తి, ఈ 2 ఎద్దులు ఆయన ముందరికి లాగారు. శ్రీరాముని స్వభావాన్ని స్మరించినంతనే మార్గమున అతని కాళ్ళు త్వరగా నడవసాగి. అది శ్రీరాముని స్మరించేటప్పటికి ఆయన నడకలో వేగం వచ్చి ఆ సమయమున అతని స్థితి నీటి ప్రవాహంన కొట్టుకొని పోవు నీటి తుమ్మెదవలే నుండి. అది ఆయన ప్రవచనం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి నీటి తుమ్మెదలాగా ఎట్టు వెళ్ళిపోతే అట్లా అలా వెళ్ళిపోతున్నాడు. భరతుని ఆందోళనను ప్రేమను చూచి నిషాదరాజు తనను తాను మర్చిపోయాను. ఆయన ప్రేమ, ఆయన ఆందోళన ఇవన్నీ చూసి ఆ బోయరాజు అయినటువంటి గుహుడు తనని తను మర్చిపడి ఏమి భక్తిరా నాయన ఇతను ఆహా అనుకున్నాడు. दोहा लगे होना मंगल सगुन, लगे होना मंगल सगुन, मंगल सगुन, सुनी कुनी कहता निषादु, सुनी गुनी कहता निषादु, मिट ही सोचु, हो ही హరషు పుని పరిణామ విషాదు. ఇంతలో శుభశకునములు ఆయను వాటిని గమనించి నిషాదరాజు పలికెను, విచారము పోవును సంతోషము కలుగును, విచారము పోవును సంతోషం కానీ ఫలితం మాత్రం దుఃఖకరమే అగును. శకునములండి, ఇప్పుడు ఫలితం దుఃఖకరం కానీ మీకు దుఃఖం పోతుంది కదా. ఈయన ప్రయత్నం ఫలించలేదు. రామదర్శనం రాముడిని తీసుకురావద్దామని కదా వెళ్ళింది, అది ఫలించలేదు. चौपाई सेवक वचन, सेवक वचन, सत्य सब जाने, सत्य सब जाने, आश्रम निकट जाई नियारने, आश्रम निकट जाई नियारने, भरत देखा, भरत देखा, वन शैल समाजु, वन शैल समाजु, मुदित चुदिता, मुदित चुदिता, जन पाय सुनाजु, जन पाय सुनाजु, इति भीति, इति भीति, जन प्रजाधुकारी, जन प्रजाधुकारी, त्रिविधा ताप पीडिता, त्रिविधा ताप पीडिता, ग्रह मारी, जाई सुराज, जाई सुराज, सुदेश सुकारी, सुदेश सुकारी, कोहि भरत गति, भरत गति, तेहि अनुहारी, राम वास वन, राम वास संपति ब्राजा, संपति ब्राजा, सुखी प्रजा, जन पाई सुराजा, जन पाई सुराजा, सचिव विरागु, विवेक नरेशु, विपिना सुहावन, पावन देशु, बट जमा नियमा, शैल रजधानी, शांति सुमति, शुचि सुंदर रानी, सकल अंग संपन्न सुरावु, सकल अंग संपन्न सुरावु, राम चरण आश्रित चित चावु, చరణ ఆశ్రిత చిత్తచావు. భరతుడు భక్తుడైన గుహుడును పలికిన ప్రతివచనము సత్యమని నమ్మెను. అది భరతుడు భక్తుడైన ఆ గుహుడు పలికిన సత్యమని నమ్మాడు. వారు ఆశ్రమాన్ని సమీపించారు. భరతుడు అక్కడి వనములను పర్వత శ్రేణులను చూచి ఆకలి కొన్నవాడు రుచికరమైన ఆహారం పొందినంతగా సంతోషించారు. అక్కడ ఉన్నటువంటి పర్వతాలు, అక్కడ ఉన్నటువంటి ఆశ్రమ ప్రదేశం అంతా చూసి ఆకలి కొన్నవాడికి రుచికరమైనటువంటి ఆహారం లభిస్తే ఎంత ఆనందపడతాడో అంత ఆనందపడిపోయాడు పాపం. ఇంకా రాముడు కనపడతాడు. మనము గుడికి వెళ్ళామనుకోండి, ఆ గుడి ప్రాంగణంలో అడుగు పెట్టేటప్పటికే మాకు ఆనందం కలుగుతుంది. ఇక గుడిలో దైవ దర్శనం అనేటువంటిది అల్టిమేట్. పంటలకు నష్టము కలిగించు ఈతి బాధల భయం, నష్టము కలిగించు ఈతి బాధముల భయచేతము, ఆధ్యాత్మిక ఆది దైవిక, ఆది దైవిక ఆది భౌతిక అనే తాపత్రయముల చేతను, దుష్ట గ్రహముల చేతను, దుష్ట గ్రహములు అంటే మన గోచార రీత్యా లేదా
జన్మ నక్షత్ర రీత్యా రాశి రీత్యా ఈ వ్యాధుల వచనం చేతను అమ్మ వ్యాధుల చేతను పీడింపబడు జనులు మరి ఒక సుందరమైన సుభిక్ష దేశమునకు వెళ్లి సంతోషించినట్లు భరతుడు ఇంకో ఆనందించెను. సుందరమైన సుభిక్ష దేశానికి వెళ్ళాను ఇలా బాధపడేవాడు అటు అలా ఆనందపడ్డాడు. మంచి రాజు పాలనలో ప్రజల వలె చూడండి, శ్రీరాముడు మంచి రాజు పాలనలో నివసించే ప్రజలలాగా ఉన్నాడు. శ్రీరాముడు నివసించు వన సంపద ఆ శోభాయమానమై శ్రీరాముడు ఉండెను. నివసించే వన సంపద అలా ఉంది. ఆ ఎందుకంటే ఈ రాజు బాగున్నాడు కాబట్టి. ఇది గుర్తుపెట్టుకోండి. రాజు ఉంటే, సరైనటువంటి రాజు ఉంటే వస్తుంది ఇవన్నీ. ఆ మనోహర వనమే పవిత్ర రాజ్యము. మనోహర వనమే పవిత్ర రాజ్యము. వివేకమే దానికి రాజు. వివేకము దానికి రాముడి రాజు. యొక్క వివేకమనే రాజు. వైరాగ్యము మంత్రి. వైరాగ్యము మంత్రి. యమ చూడండి, యమ బ్రాకెట్ లో చూడండి, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారం ఉన్నాయి కదా. యమము అంటే ఏంటంటే ఒక పనిని ఒకే సమయంలో చేయడం. ఉదాహరణకి 7 గంటల 2 నిమిషాలు 2 నిమిషాలు అయింది, అప్పుడు ఒక శక్తి ఆవర్తిస్తుంది అక్కడ. మీరు లలితాహాసాలు చేయదలుచుకున్నారు అనుకోండి. ఉదాహరణ ఒకరోజు 5ంటికి, ఒక రోజు 6ంటికి, ఒక రోజు 3ంటికి, ఒక రోజు 4ంటికి, ఒక రోజు అదే ఏ సమయానికి మీరు చెయ్యండి, శక్తి ఆవర్తిస్తుంది. అలా చేసేవాడు ఒక అతను నాకు తెలుసు, మా అన్నయ్య కొడుకు ఉన్నాడు. వాళ్ళ సమయం అంటే సమయం, సూర్యోదయం అంటే కరెక్ట్ గా చూసుకుంటాడు. సూర్యోదయం అంటే శ్రీ గురు భ్యోనమహా స్టార్ట్ చేస్తారు. సమయ పాలన యమం. యమ అంటే ఏం చేయాలి? అహింస. యమ యమ అది బ్రాకెట్ లో అహింస. అహింస అహింస అంటే ఎవరిని హింసించగలరు. ఏంటి? ఫిజికల్ గా కాదు, మెంటల్ గా కూడా. వాళ్ళ మాటలతోనూ, దీంతోనూ, సూటిపొట్టులతోనూ, చూపులతోనూ, మన ప్రవర్తనతోనూ వాళ్ళు బాధించిన అది హింసే. అది హింస కిందే వస్తుంది. అది కూడా హింస కిందే వస్తుంది. తర్వాత సత్యం, ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం. తర్వాత అస్థేయము అంటే దొంగతనం చేయకుండా ఉంటారు. ఇంకోళ్ళ వస్తువులు వాళ్ళ అనుమతి లేకుండా తీసుకోవటాన్ని బ్రహ్మచర్యం అంటే మనం ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటాం. ఇవి అపరిగ్రహము అంటే ఎవ్వరు ఏది ఇచ్చినా తీసుకోకుండా ఉండాలి. ఇంకొకటి బ్రాకెట్ లో కూడా ఇచ్చారు. యమ నియమంలో శౌచ, సంతోష, తప, స్వాధ్యాయ, ఈశ్వర ఇవన్నీ ఈశ్వర ప్రణిధానములు. అది శౌచం అంటే శుచిగా ఉంటాం. తర్వాత సంతోషం నిరంతరం తపస్సుతో ఉంటాం. అధ్యాయం అంటే నిరంతరం ఏదైనా అధ్యయనం చేస్తూ ఉండాలి. అధ్యయనం చదువుకుంటూ ఈశ్వర ప్రణిధానం. తర్వాత ఈ రాజ్యమునకు యోధులు. ఇవి వీళ్ళకి యోధులు. ఈ యమన నియమాసన ప్రయాణం ఇవ్వన ఇవి యోధులు. పర్వతమే రాజధాని. శాంతి సుబుద్ధులు అనేటువంటి రాణులు. శ్రేష్ఠుడైన వివేకమనే రాజు సర్వ రాజ్యాంగములతో సుసంపన్నుడు. శ్రీరాముని చరణ కమలములను శ్రీరాముని చరణ కమల ఆశ్రయించడం అందే అతని చిత్తము ఆనందోత్సవములతో నిండి. కాబట్టి ఆయనకి ఇదేదో అడవికి వచ్చినట్టు అనిపించదా, రామరాజ్యంలోకి వచ్చినట్టు అనిపించింది. ఆయనకి రామరాజ్యంలోకి వచ్చాను. జీతి మోహ మహిపాలుధల సహిత వివేక భువాలు కరత అకంటక రాజుపుర సుఖ సంపద సుఖాలు వివేకమను ఆ రాజు. వివేకమనేటువంటి రాజు మోహమనడే శత్రురాజు తన దళముచే తన బలముతో అంటే తన సైన్య బలంతో బలముతో రాజ్యమును నిష్కంటకముగా చేసుకుంటాడు. అతని రాజ్యము సుఖ సంపదలతో సుభిక్షంగా. ఆ వనములను ఇవన్నీ చూసేటప్పటికి ఇది రామరాజ్యంలో ప్రవేశించే ఆ అనుభూతి కలుగుతుంది.
వన ప్రదేశ వన ప్రదేశ మునిబాసు గనేరే మునుబాసు గనేరే గణేరి జనుపుర జనపుర నగర గావు ఘనకేరే నగర గావు నగర గావు గణకేరే ఘనకేరి విపుల విచిత్ర విచిత్ర విహగు మృగనాన విహగు మృగనాన ప్రజా సమాజు ప్రజా సమాజ నా జాయి బకాన జాయ బకాన కగహా కరి కహగా కరి హరి భాగ బరాహ హరి భాగ బరాహ భరాహ దేకి మహిష దేఖి మహిష వృష సాజు సరాహ వృష సాజు సరాహ బయరు విహాయి భైర విహాయ చరహి ఏక సంగ చరహి ఏక సంగ జహా తహా మనహు జహా తహా మనహు సేవ చతురంగ సేవ చతురంగ జరనా జరహి జరణ జరహి మత్త గజ గాజహి మత్త గజ గాజహి మనహు నిపాన మనహు నిపాన వివిధ విధి బాజహి వివిధ విధి బాజహి విధ బాజహి చక చకోరా చక చకో చాతక సుఖ పిక ఘన చాతక సుఖ పిక సుఖ ఘన పిక ఘన కూజతు మంజు కూజత మంజు మరాల ముదిత మన ముదిత మన అని ఘన గావత్ అలి ఘన గావ నాశతు మోరా కాసత మోర జన సురాజ జన సురాజ మంగళ చహు ఓరా మంగళ చహూరా వేలి విటపు వేలి విటపు దృణ సఫల సఫూల దృఢ సఫల చపూల సఫూల సబ్ సమాజ సబ్ సమాజ ముదు మంగళ మూల ముదు మంగళ మూల ఆ వన ప్రాంతమున గల ముని ఆశ్రములే నగరములు ఆ వన ప్రాంతంలో ఉన్న ముని ఆశ్రములే ఆ నగరములు రాజ్యంలో ఉన్న పట్టణములు నగరాలు పట్టణాలు గ్రామములు పల్లెలు గ్రామములు పల్లెలు అనేక చిత్ర విచిత్రములైన పశుపక్షాదులే అక్కడి ప్రజలు పశు పక్షములే అక్కడ ప్రజలు అచ్చటి ఖడ్గమృగములు ఏనుగులు సింహములు ఖడ్గమృగములు ఏనుగులు అడవి పందులు ఎద్దులు మొదలగునవి చతురంగ బలములు వాళ్ళ చతురంగ బలాలు అవి పరస్పర వైరములను మాని అన్యోన్యముగా పరస్పర వైరములు మాని అన్యోన్యంగా ఉన్నాయి అచ్చటి నీటి ప్రవాహములు ధ్వనులు నీటి ప్రవాహము ధ్వనులు మదపుటేనుల గీంకారములు మదపుటేనుగుల కింకారం నగారాల రోదనములే నుండెను నగారాలు ముగించినట్టుగా ఉన్నాయి చక్రవాక చకోరములు చక్రవాక చక్రవాక పక్షులు కోయలు చిలుకలు హంసలు ప్రసన్న చిత్తములతో మధురముగా కూర్చుండెను కోకిలలు అవి మధురముగా కోస్తుంది తుమ్మెదల జుమ్ అని నెమళ్ళు పురులు విప్పి నాట్యమాడుచుండెను పురులు విప్పిన ఆ రాజ్యములో అంతయు మంగళప్రదమే అంతయు మంగళప్రదముగా అచట లతలు సుమన సౌభాగ్యం అంటే సుమనస్సము ఎలా ఉందంటే సముల్లాసముగా ఉంది. అచట లతలు వృక్షములు తృణములు ఫలములు పుష్పములు పుష్కలముగా ఉన్నవి. వృక్షములు లతలు తృణములు పుష్పములు పుష్పములు అన్ని సమృద్ధిగా ఉన్నాయి. ఈ విధముగా ఆ రాజ్యము ఆనందమయమై ఆనందమయంతో సుఖంగా సుఖశాంతులు దోహ రామ శైల శోభ నిరకి రామ శైల శోభా నిరకి శోభా నిరకి భరత హృదయ అతి పేము భరత హృదయ అతి పేము అతి తాపస తప ఫలు పాపసు తప ఫలు పాయి జిమి ఫల పాయి జిమి సుఖీ సిరానే సుఖీ సిరాని నేము శ్రీరాముడు వసించు చిత్రకూట పర్వతమును చూచిన భరతుడు శ్రీరాముడు నివసించే ఆ చిత్రకూట పర్వతాన్ని చూసినటువంటి భరతుని హృదయము తాపసి నియమ దీక్ష అనంతరము తన తప ఫలములను తాపసి నియమ దీక్ష తర్వాత అతనికి ఫలము లభించిన ఆ తపస్సు యొక్క ఫలం లభించినట్టుగా కానీ ఇన్నాళ్ళు భరతుడు చేసిన తపస్సు శ్రీరామ దర్శనం కోసం చేసిన తపస్సు ఫలించి ఆ శ్రీరామ దర్శనం ప్రాప్తి లభించబోతుంది. అంటే కొందరు గుడికి వెళ్ళిపోయాడు. तब केवट ऊंचे तब केवट ऊंचे छड़िदाई कहओ भरत सन भुजा उताई नाद देख हई बिटक विशाला पाकवि जंबू रसाला तमाला दिनह तर भरनः मध्य बटु सोहा मंजु विशाला देखी मनु मोहा
దేఖి మనమోహన్ నీల సగన నీల సగన పల్లవ ఫలలాల పల్లవ ఫలలాల అభిరల చాహ అభిరళ చాహ సుఖద సబుకాల సుఖద సబుకాల మానహు తిమిర మానహు తిమిర అరుణమయ రాశి అరుణమయ రాశి విరచి బిది విరచి భిది సకేలి సుషుమాసి సకేలి శుచిమాసి సుషుమాసి సుషుమాసి ఏతరు సరిత ఏతరు సరిత సమీప గొసాయి సమీప సాయి రఘువర పరనకుటి రఘువర పరనకుటి జహా చాయి జహా చాయి తులసి తరువర తులసి తరువర వివిధ సుహాయి సుహాయి कहु कहु किया कहु कहु किया कहु लखन लगाई लखन लगाई पट छाया वेदिका छाया वेदिका बनाई बनाई किया निज पानी किया निज पानी सरोज सुहाई सरोज सुहाई అప్పుడు గుహుడు పరుపరుగునా పోయి ఒక ఎత్తైన ప్రదేశమున నిలిచి రెండు చేతులను చాచి భరతునితో పలికెను. అది పరుగు పరుగుల నుంచి ఒక ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి రెండు చేతులు చాచి ఆ భరతుడితో ఇలా పలికాడు. ప్రభు వచ్చి చూడుడు ఇచ్చట జూపి నేరేడు మామిడి తమాల వృక్షములున్నవి. అది ప్రభు వచ్చి చూడండి ఇక్కడ ఏమేమి ఉన్నాయి? జూబి, నేరేడు, మామిడి, తమాల వృక్షాలు ఉన్నాయి. ఈ తరువరముల మధ్య ఒక సుందర విశాల వటవృక్షము కలదు. అది ఈ తరువరముల ఈ తరు అంటే గొప్ప చెట్ల మధ్య ఒక సుందర విశాల వటవృక్షం ఉంది, మర్రి చెట్టు. దానిని చూచిన మనసు ముగ్ధమగును. దాన్ని చూస్తే ఎంతో మనసు చాలా మనసు ముక్తమైపోతుంది. దాని దట్టమైన పచ్చని ఆకులు, దాని దట్టమైన పచ్చని పండ్లు చూడముచ్చటగా ఉన్నాయి. దాని చల్లని నీడ అన్ని ఋతువుల యందును ఆహ్లాదకరముగా, దాని చల్లని నీడ అన్ని ఋతువుల యందు ఆహ్లాదకరంగా ఉంటుంది. విధాత దట్టమైన ఆకుల నీలిమానడి అంధకారమును, విధాత దట్టమైన ఆకుల నీలిమ అనేటువంటి అంధకారాన్ని, బాగుగా పండిన పండ్ల ఎర్రదనమును ఒకే చోట చేర్చి, బాగా పండిన పండ్ల ఎర్రదనాన్ని, ఈ ఆకుల నల్లదనాన్ని ఒకే చోట చేసి సర్వశోభలను కేంద్రీకృతం చేసినాడు అన్నట్టుగా ఉంది. ఈ వృక్షములు నదీ తీరమునకు సమీపమున, ఈ వృక్షములు ఈ నదీ తీరం పయస్విని అనే నదీ తీరంకి సమీపంలో ఉన్నాయి. అచ్చటనే శ్రీరాముని పర్ణ కుటీరము శోభిల్లుచున్నది. అదిగో ఇప్పుడు పర్ణ కుటీరము అంటే ఆకులతో, పర్ణములు అంటే ఆకులతో నిర్మించినటువంటి ఒక కుటీరం ఉంది. అక్కడ పెక్కు రకములైన తులసి మొక్కలు కలవు. అది అక్కడ చూడండి, అక్కడ పెక్కు రకములైన అనేక రకాలైన తులసి, రామ తులసి, కృష్ణ తులసి, లక్ష్మీ తులసి అనేటువంటి అనేక తులసి మొక్కలు. కొన్ని సీతాదేవి చేతను, కొన్ని సీతాదేవితను, కొన్ని లక్ష్మణుని చేతను నాటబడ్డాయి. ఈ వటవృక్ష ఛాయలోని సీతాదేవి స్వయంగా తన కరకమలములతో ఒక అందమైన వేదికను సిద్ధపరిచినది. ఇదిగో ఈ వటవృక్షాల్లోని సీతాదేవి ఆవిడ చేతులతో ఒక అందమైన వేదిక, ఎవరు కూర్చోడానికి ఏదో ప్రదేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుంది అట్టుంది ఆవిడ. దోహా జహా బైటి మునిగణ సహిత, జహా బైటే మునిగణ సహిత, నిత సియా రామ సుజాన, రామ సుజాన, సునహి కథా ఇతిహాస సబ్, కథా ఇతిహాస సబ్, ఆగమ నిగమ పురాణ, ఆగమ నిగమ పురాణ. ఆ వేదిక పైన కూర్చొని శాస్త్ర పురాణములను ఇతిహాసములను వినుతున్నాడు. ఆయన అక్కడ కూర్చొని అక్కడ ఎంతో మంది మునులు ఋషులు వస్తే వాళ్ళ ద్వారా ఇతిహాసాలు, పురాణాలు, వేదములు చర్చ చేసుకుంటారండి. శ్రీరామ భరతుల సమాగమం. శ్రీరాముడు శ్రీరాముల భరతుల సమాగమము ఎన్నోది ఇది చౌపైన. ఇది ఇప్పుడు దోహ అయిపోయింది. 237 అయిపోయింది. 237 అంటే మనకి ఇంచుమించుగా ఇంకొక 100 ఉన్నాయి అనుకోండి. ఇంచుమించు ఒక 90 ఉన్నాయి. రేపు మనకి సంకష్టహార చతుర్థి కాబట్టి ఖచ్చితంగా 7:47 నేను ఇది ఆపేస్తాను. ఎన్ని అయితే అని వెంటనే మనం కూర్చుంది. ఎందుకంటే అలా కూర్చుంటే కానీ మనం 10ంటికి భోజనాలు ప్రసాదాలు తీసుకుని ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోవాలి.
తర్వాత అది కాక తొందరగా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా ఫోన్ చేసిందా? రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. ఆనందమంగళకర్పూర నీరాజన దీపం దర్శయామి నీరాజనానంతరం శుద్ధాచమం సమర్పయామి. నమస్కరోమి. హర నమ పార్వతీపదే హర హర మహాదేవ హర. ఆది గృహస్థశేఖరుడవైన నిను భవదాపనక్షుదావేదనజే నిజ తపక్కుతుపవేళకనుగొనగల్గే బ్రహ్మ విద్యోగన చిత్తనాదు హృదయం వనది పాత్రమునందు పెట్టవే ఆదరమొప్పగ పునరయాగిత వృత్తి తామరం విజ్ఞాను స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యः పృథివీ సస్యశాలినీ జలధోऽयं క్షోభరహిतो. బ్రాహ్మణాः సంతు నిర్భయాः పుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సదనం